డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఇంకా జగన్మోహన్ రెడ్డిని వదల్లేకపోతున్న మోడీ అమిత్ షాలు ఎలాగోలా టీడీపీతో పొత్తు కుదిరితే మేము ఎమ్మెల్యేలమో ఎంపీలమో అవుతాం బాబోయ్ అని గగ్గోలు పెడుతున్న ఏపీ బీజేపీ నాయకులు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ పొత్తు ఎలా ఉంది అని అంటే, అటు ఇటు ఎటు తేలకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా టీడీపీ పార్టీని టీడీపీ, జనసేన పార్టీని జనసేన ఇద్దరు కలిసి లిస్టులు రిలీజ్ చేసుకొని వీళ్ళ కోసం కొన్ని సీట్లు అట్టిపెట్టి మరీ వెయిట్ చేస్తూ ఉండటం, పొత్తు ఏ విషయాన్ని తేల్చకుండా కేంద్రంను ఇంకా నాంచుడు దూరంలోనే ఉంటూ ఎంపీలని కొంతమందిని ఖరారు చేసుకుని పక్కనున్న తెలంగాణలో కూడా ఎంపీలను పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయం మాత్రం చెప్పకుండా అది ఎప్పుడో తర్వాత ఎప్పుడో మేము చెబుతాం అని వాళ్ళు ఇంకా నానుస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ ఏపీ బీజేపీలో కూడా ఒక ముసలం పుట్టింది అనే విషయం మనకు అర్థం అవుతూ ఉంది. ఇవన్నీ తెలుసుకునే ముందుగా కుండబద్దల ప్రేక్షకులకి నా మనవి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీ బీజేపీ నాయకుల్లో ఒక పెద్ద గందరగోళం, అయోమయం జరుగుతుంది. దాంతోపాటుగా నిన్న కార్యవర్గం అందరూ కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పురంధరేశ్వరి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మేము పొత్తు విషయాన్ని ఇక్కడ ఏ విషయం మేము చెప్పలేము, కేంద్రం నుంచి రావాల్సిందే, కాకపోతే మేము ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరు బలమైన అభ్యర్థి, వాళ్ళకి ఎన్ని బలాలు ఉన్నాయి, ఏమాత్రం వాళ్ళు ఆర్థిక బలం చూపించగలుగుతారు, లేకపోతే రాజకీయ పరమైన బలంగా ఉన్నారు అనేది మేము అంతటిని వెరిఫై చేసుకుని వాళ్ళ ఒక లిస్టు తయారు చేసి కేంద్రానికి పంపిస్తాం. పొత్తు అంశం మాత్రం మేము చెప్పగలిగేది కాదు, కేంద్రం నుంచి రావాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ ఇక్కడ ఉన్న చాలామంది బీజేపీ నాయకులు, యాస్పిరెంట్స్ కొంతమంది నెక్స్ట్ ఎలాగోలా ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి, అవ్వకపోతే ఇక మన రాజకీయ జీవితం భూస్థాపితం అవ్వకపోవటం తప్ప ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఒరగపెడుతుంది ఏమీ లేదు, ఇప్పటికి మన పేర్లు కూడా కనీసం ప్రజలు గుర్తు పెట్టుకున్నారు అనేది కూడా మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని వాళ్ళల్లో వాళ్ళు నిన్న చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా చేయగానే ఆవిడ హడావుడిగా ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 4 మాటలు మాట్లాడేశారు, ఆయన మీద కొంచెం కంప్లైంట్ కూడా చేసేశారు, సిబిఐ ఎంక్వైరీ కూడా పెట్టాలన్నారు. మరి ఆమె చెప్పిన మాటనే వినకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి సిబిఐ ఎంక్వైరీ జరగదు, ఇసుక మీద ఈడీ ఎంటర్ అవ్వదు, వేరే పక్కన తమిళనాడు లాంటి దాంట్లో అయితే డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళిపోయి ఇరుక్కుంటారు. ఇక్కడ ఎన్జిటి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కాపాడుతుంది మాత్రం వాస్తవం అనేది మాత్రం ఇంకా ఖరాఖండిగా చెప్తూనే ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ టీడీపీ జనసేన కూటమితోటి మీరు కలవకుండా ఉంటే ఎలాగైనా సరే నేను మేనేజ్ చేసి గెలుస్తాను అని గట్టిగా మోడీతో నమ్మబలికాడు, అమిత్ షాని ఒప్పించాడు అనే వార్తలు కూడా బయటకు వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తోంది. వీళ్ళు కూడా అంతలావుని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎంత ఏమీ తేల్చకపోయినా, మునిముక్కు దాకా వచ్చిన దాకా ఏమీ తేల్చకుండా ఉన్నా కూడా వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారని అంటే, వీళ్ళు కూడా బీజేపీ దగ్గర నుంచి కొంత ఆశిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఏంటంటే 2019 ఎన్నికల ముందు బీజేపీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఇలాగా 151 సీట్లు సాధించి ఆయన అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఉన్న గెలుపు అవకాశాల్లో చిట్ట చివరిదైన ఈ బీజేపీ సహకారం అనే దాన్ని కూడా మనం కట్ చేయగలిగితే మన గెలుపిక సునాయాసంగా అవుతుంది. ఆల్రెడీ టీడీపీ జనసేన నాయకులు చాలామంది మేము ఇక అధికారంలోకి వచ్చినట్టే అని భావిస్తూ ఉన్నారు, కానీ లోపల నాయకులు మాత్రం మదన పడుతూ ఉన్నారు. బీజేపీ కేంద్రం నుంచి ఏమంత సహాయం చేస్తే ఏం జరుగుతుందో, ఏమి ఉపద్రవం వచ్చి మీద పడుతుందో అని.
అంటే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి కావాలా అనే లేదు. టీడీపీ జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏదైనా బాగుంటుందా అది వాళ్ళు తేల్చుకుంటున్నప్పటికీ గాను అసలు నాయకులు ఎన్నికల పోటీ దాకా రావటం, పోటీలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయ పద్ధతుల్లో అంటే ఎన్నికలంటే అందరికీ తెలిసిందే, డబ్బు తప్ప మరేది లేదు అనేది అందరికీ బాగా తెలిసిందే. ఆ డబ్బుని లేకుండా చేసేయటం కానీ లేకుంటే ఆ డబ్బు రాకుండా అడ్డం పడి ఆపటం కానీ, ఎవరి దగ్గర కన్నా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ దాటులో ఈడీ దాడులో జరిగి డబ్బు వచ్చిన డబ్బు పట్టకపోవటం కానీ ఇలాంటివి జరిగినాయి అనుకోండి, వాళ్ళు కుదేలైపోవాల్సిందే కదా. దాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజాబలం మీద కంటే కూడా ఈ పార్టీలన్నీ ఎక్కువగా డబ్బు బలం మీద ఆధారపడి ఉన్నాయి. నిన్నటికి నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, జగన్ ఓటమి చాలా ఖాయంగా కనిపిస్తూ ఉంది, డబ్బు ఒక్కటే ఏది శాసించలేదు, కేవలం డబ్బే కనుక రాజకీయాల్ని శాసించేటట్టయితే చాలామంది మీకంటే పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు అయిపోతారు అనే విషయాన్ని కూడా చెప్పిన ఇప్పుడు రాజకీయంలో డబ్బు ఒకటే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కనిపించడానికి మాత్రం ఎంత డబ్బు పెట్టినా కూడా ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గత ఎన్నికల్లో మనం చూసాం టీడీపీ నాయకులు కూడా చాలామంది, ఉదాహరణకు ప్రత్తిపాటి పుల్లారావే, విడదల రజనీ ఖర్చు పెట్టలేనంత డబ్బు ఈయన దగ్గర ఉంది, కానీ ఆవిడతోటి కుమ్మక్కైపోయి ఖర్చు పెట్టలేదనే ఒకటి ఉన్నప్పటికీ గాను ఖర్చు అయితే చేశాడు కదా. విడదల రజనీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఖర్చు పెడితే గెలిచి తీరాల్సిందే, కానీ అలా జరగలేదు. అంటే కేవలం డబ్బే కాకుండా మిగతా అంశాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీతో పొత్తు విషయానికి వచ్చేటప్పటికి ఏపీ బీజేపీ నాయకులు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా సరే ఈ పొత్తు పొసిగి మనం కూడా అధికారాన్ని కొంతైనా రుచి చూడకపోతే ఇక పార్టీని నడపటం కష్టం అవుతుంది. కేంద్రం నుంచి వాళ్ళు నడుపుతారు అని అనుకున్నా, ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుమని 10 మంది నాయకులు పేర్లు చెప్పండి అని అంటే ప్రజలు బీజేపీ నాయకుల పేర్లు చెప్పే అవకాశమే లేకుండా పోయింది. మునిముక్కున పెట్టుకున్న ఆ సోమ్ వీర్రాజు గురించో లేకపోతే జేవిఎల్ గురించో లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గురించో చెప్పటం జరుగుతుంది, కానీ మిగతా ఎవరి గురించి చెబుతారు అంటే ఇప్పుడు పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైంది కాబట్టి ఆమె పేరు చెబుతారు. మిగతా నాయకులు ఎవరు? 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఏం బలం ఉంది అనే దాన్ని మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటి ఈ పార్టీలో మనుగడ కొనసాగించాలి అని అంటే మనం కూడా కొంచెం అధికారంలోకి రావాలి, కొంత బలం పుంజుకోవాలి అని. ఇప్పుడు బలం మరి అండర్ కరెంట్గా జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ అమిత్ షాలు సాగిస్తున్న ఈ ప్రేమాయణం లాంటి వ్యవహారంతో వస్తుందా అంటే ఏమీ రాదనే సంగతి 19 నుంచి ఇప్పటి వరకు అర్థమైపోయింది. ఇక అందుకోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా మీరు వదిలేయండి అని అందరూ కలిసి పైకెళ్ళి దండం పెట్టేలాంటి పరిస్థితులు వచ్చాయి. దాని గురించే వీళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని పైన ఉన్న నాయకులకి ఏం వివరించాలి అనే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మరిక బంగారు బాతుగుడ్డు పెట్టే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కూటమిని వాళ్ళు కలుపుకుంటారా, లేకపోతే యథావిధిగా ఎప్పటిలాగానే వాళ్ళ మార్కు రాజకీయాలు కొన్ని ఉంటాయి, ఎవరినైనా సరే స్నేహితులనైనా సరే నెట్ట నిలువున ముంచేయటం అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది, దాన్నే ఫాలో అవుతూ ముందుకెళ్తారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు మాత్రం ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా తయారైంది. ఎవరికి కనిపించదు, ఎవరికి వాసన రాదు, ఎవరికి వినిపించదు, అసలు అది ఎక్కడుందో తెలియదు, ఎలా ఉంటుందో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకులు మాత్రం అడకత్తర్లో పోక చెక్కలాగా సంకటంలో పడిపోయారు. ఇదే ఈరోజు కుండబద్దలు.